సహోదరిని మీరు దీవించి వాళ్ళకిచ్చిన మగ శిశువుని బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డని యేసుక్రీస్తు నామంలో ప్రతిష్ఠ చేస్తున్నాను ఆయన. ఈ బిడ్డకి పాల్ మోజెస్ అన్న పేరు పెడుతున్నాం. ఆ పౌలు ఆ మోషే ఎట్లా జీవించారు ఆ విధంగానే ఈ బిడ్డ కూడా జీవించడానికి సహాయం దయచేయండి. యవన కాలం వచ్చినప్పుడు దేవునికి సేవకుడుగా ఉండటకు సహాయం దయచేయండి. అనేక జబ్బులు, వైరస్, బ్యాక్టీరియాల నుంచి తప్పించండి. చక్కగా దేవుని రాకడ ఆలస్యమైతే ఈయన కూడా దేవుని కోసం సేవ చేయడానికి సహాయం దయచేయమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పట్టుకో. రైట్. ఎనిమిదిన్నర అయింది టైము. 1:15 తీసుకొని ముగిస్తాను నేను, సరేనా? మీరు నిద్రపోకపోతే. నిద్రపోయినారంటే ఆపేస్తాను నేను. కాబట్టి జాగ్రత్తగా మీరు కూర్చొని దేవుని వాక్యాన్ని వినండి. ఈ అంశం కొంచెం లోతైన అంశం ఇది. రేపు సమయంలో పెళ్ళి ఉంది, సరేనా? సో అందరూ పెళ్ళిళ్ళు అక్కడ వచ్చి కలుసుకోవాలి. అసలు ఇక్కడికి రాకుండా అట్నే వెళ్ళిపోదాం అనుకున్నా నేను. నిన్నటి రాత్రి మీటింగ్ అవుతున్నానే విపరీతమైన కాళ్ళు నొప్పులు, నాకు కాళ్ళు వాసిపోయినాయి. కాబట్టి ఇప్పటికీ ఆ నొప్పి ఉంది. ఆయన దేవుని కృపను బట్టి మళ్ళా ఈ యొక్క కూడికలో నిలబడే కృప దేవుడు ఇచ్చాడు. సరే, దానికి నేను ఎక్కువసేపు ప్రసంగం చేయను. నేను దేవుని వాక్యంలోంచి చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1 వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు పలికిన ఒక ప్రవచన వాక్యం ఇది. 20వ వచనాన్ని చదవండి. ప్రైజ్ లార్డ్. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. మళ్ళీ చదవండి. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 42వ వచనము. 42, 43, 44 3 వచనాలు మనం చదువుకుందాం. 19వ అధ్యాయము
నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పెను. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మానవ శరీరంలో ఈ భూమి పైన ఉన్నప్పుడు తండ్రి మీరు పలికిన ఈ మాటలు, ప్రవచన వాక్యములు, ఈ వాక్యంలో నుండి మీరు మాతో మాట్లాడండి. మా పాపములు మా తప్పిదములు క్షమించండి. నిశ్చయముగా తండ్రి మేము ఏది ఎరగాలనో, మా దినము ఏ మాదిరి దినము ఎట్లాంటి దినమని గుర్తించి ఈరోజు మీరు చేయుచున్న కార్యములను పేద జనమైన మేము అర్థం చేసుకునే కృప మీరు మాకు దయచేయండి. సామాన్యతలో మీరు మాట్లాడండి ప్రభు. ఇక్కడున్న మీ ప్రజలని మీరు ఆశీర్వదించమని, ఈ వాక్య బయలుపాటు మీరు వాళ్ళకి దయచేయమని, మా మధ్యలో మీరు మహిమ పొందండి. మీ రక్తం పెట్టి మమ్మల్ని ముయ్యండి, సహాయం దయచేయండి. స్తుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. మంచిది. ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ యొక్క ప్రసంగం అనేది మీకు మాత్రమే కాదు. ఇది రమేష్ అన్న కూర్చో ఉన్నాడు ఇక్కడ, దీన్ని రికార్డ్ చేస్తూ ఉన్నారు. మరి లైవ్లో పోతుందా? ఇప్పుడు పోతుంది, లైవ్లో పోతుందంట. మరి చాలామంది చూస్తారు ఈ యొక్క వర్తమానాన్ని. కాబట్టి లైవ్లో చూసే వాళ్ళకు కూడా దేవుడు వాళ్ళని కూడా దీవించును గాక. సరే, కొంచెం జాగ్రత్తగా వినండి. మనకి తెలుసు ఈ చివరి కాలంలో దేవుడు మరి మనకని ఒక ప్రవక్తను పంపించి అంత్యదిన వర్తమానాన్ని, అంత్యకాలపు వర్తమానాన్ని దేవుడు మనకి ఇచ్చినాడని అందరూ ఎరిగి ఉండారు. మనందరికీ తెలుసుది. అయితే వర్తమానం ఇచ్చినాడని చెప్పుకునేది పెద్దది కాదు. కానీ ఏంటి ఆ వర్తమానంలో ఉన్న కార్యములేంటి, ఈ వర్తమానానికి మనకి ఉన్న సంబంధం ఏమిటి? కేవలం వర్తమానం మాకు తెలుసు అంటే ప్రయోజనంలే, దానివల్ల మనకి ఏ ప్రయోజనం జరగదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళని మళ్ళా తీసుకుని వస్తానని దేవుడు వాగ్దానం చేసి 400 సంవత్సరాలు వాళ్ళు అన్ని దేశంలో ఉంటారు, శ్రమ పడతారని దేవుడు చెప్పాడు. ఆ ప్రకారమే వాళ్ళు శ్రమ పడ్డారు, బానిసత్వంలో ఉన్నారు. దాని తర్వాత ప్రభు ఆ పని నిమిత్తము ఏర్పాటు చేసుకున్న మోషే అన్న ఈ మహా గొప్ప ప్రవక్త, అప్పుడు ఆయన ప్రవక్త అని ఆయనకి తెలియదు. ఆయనకి అంటే ఒకటి మాత్రం గుర్తించాడు ఆయన, నిశ్చయముగానే వీళ్ళని బయటికి తీసుకుని వచ్చేదానికి ఖచ్చితంగా దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడని ఎరిగి ఉన్నాడు. ఆమె అని చెప్పేటప్పుడు కొంచెం మెల్లగా చెప్పండి.
ఏమంటే మనం ఆమె అని చెప్పేటప్పుడు పక్కన వాళ్ళు భయపడకూడదు. చెప్పచ్చు, చెప్పకూడదని కాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి దేవుడికి ఆమేనని, హల్లెలూయా అని. సరేనా? ఈరోజు కొత్త వారు ఎవరైనా ఉన్నారా మన మధ్యలో? నేను కొత్తగా వచ్చున్నాను అని చేతులెత్తండి చూద్దాం. స్త్రీలు కానీ పురుషులు కానీ. 1 2 3 ముగ్గురు స్త్రీల్లో 1. అంతేనా? తక్కిన వాళ్ళందరూ ఇంతకు ముందే వచ్చిన వాళ్ళేనా ఇక్కడ? సరే, మంచిది. కొత్తగా వచ్చిన వాళ్ళకి దేవుడు మిమ్మల్ని దీవించను గాక. జాగ్రత్తగా వినాలా మీరు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీలు 20 లక్షల మందికి పైనే ఉన్నవారు. వాళ్ళు ఎవరు కూడా ఐగుప్తు దేశం నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఐగుప్తు దేశం అనేది మహా సూపర్ పవర్, పెద్ద బలమైన దేశం. అది ఫరోను ఎదిరించుకొని బయటకు వచ్చే శక్తి ఆ బానిసలకు లేదు. అట్లాంటి సమయంలో దేవుడు వాగ్దానం చేశాడు కనుక తన వాగ్దానాన్ని, తన మాటని నిలుపుకోవాలి దేవుడు. కాబట్టి తన వాక్యాన్ని నిలిపేదానికి, తన వాక్య ప్రకారంగా చేసేదానికి, దానికి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి సామాన్యుడు అయితే ఒక బయలుపాటు ఆయనకు ఉన్నింది. గుర్తించాడు ఆయన, దేవుడు నన్ను ఒక ఉద్దేశం బట్టి నన్ను లోకానికి పంపించున్నాడు, నన్ను కాపాడాడు. ఫరో కుమార్తె లేకపోతే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలువబడేది ఆయన ఇష్టపడకుండా ఈ బానిసలు వీళ్ళు నా ప్రజలని, ఈ బానిసత్వంలో ఉన్న ఈ ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకురావాలని మట్టి తొక్కుతున్న, బురదం తొక్కుతున్న బానిసలతో పోయి వాళ్ళతో చేరిపోయాడు ఆయన. అంటే వాళ్ళతో గుర్తించుకున్నాడు. ఆయనకి బహుశా చెప్పబడిందేమో, నీలో పారే రక్తము ఈ యొక్క ఫరో యొక్క రక్తం కాదు, నువ్వు ఫరో కుమారుడివి కాదు, నువ్వు నీలో పారేది ఆ బానిసలైన హెబ్రీల యొక్క రక్తం నీలో పారుతుందని. అంటున్నారా? ఆ ప్రకారమే దాన్ని గుర్తించిన ఆయన స్వశక్తితో వాళ్ళని బయటికి తీసుకురావాలని అనుకున్నాడు. ఫెయిలియర్ అయింది. అక్కడ ఒక్క మనిషిని చంపి పారిపోయినాడు. అంతేనా? అయితే దేవుడు ఏ పని నిమిత్తం ఆయన్ని ఏర్పరచుకున్నాడో, ఆయన నేర్చుకున్న సమస్త దాని ఏమంటారు సిద్ధాంతాలన్నీ, ఐగుప్తు దేశంలో ఆయన నేర్చుకున్న సిద్ధాంతాలన్నీ, సౌండ్ కొంచెం తక్కువ చేయండి, తక్కువ చేయి సౌండ్ని, నా సౌండ్ ఎక్కువ ఉండకూడదు, తగ్గియాల. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే కొంచెం ఇంక్రీజ్ చేయి, లిటిల్ బిట్. ఆయన నేర్చుకునేది అనుకునేది కాదు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు ఆయన. అన్నిటిని నేర్చుకొని తర్వాత నేను నేర్చుకున్న వీటిని పెట్టుకొని ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొని వస్తాను అనుకున్నాడు. కానీ ఆయన శక్తితో, యుక్తితో, తెలివితో, జ్ఞానంతో ఒక్కడే చంపాడు. మీకు తెలిసి కథ. దెబ్బతో పారిపోయినాడు. ఎక్కడ పోయి పోలీసు వాళ్ళకి చెప్పేస్తారు, ఫరోకి చెప్పేస్తారని. అంతేనా? పారి ఎక్కడ పోయినాడంటే ఎడారికి వెళ్ళిపోయాడు. ఎడారిలో లేకపోతే అరణ్య ప్రాంతంలో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, వాళ్ళే ఇచ్చినారులేండి ఆయనకి, అక్కడే సెటిల్ అయిపోయినాడు. అయితే దేవుడు ఆయన పారిపోయినప్పటికి కూడా దేవుడు ఆయన ఎత్తుక్కుంటా వచ్చాడు.
అనేక సార్లు మనం కూడా దేవుణ్ణి వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా మనం పారిపోతుంటాం. ఆయనను దేవుడు మనం ఎత్తుక్కుంటా మన వెనక వస్తున్నాడు. ఆయన దేవుణ్ణి ఎతికేవాడు ఒకరు కూడా లేడని వాక్యం చెప్తుంది. కాబట్టి అదే దేవుడు ఈయన్ని కూడా ఎత్తుక్కొని పోయి అగ్నిస్తంభంలో నుండి ఆయనతో మాట్లాడి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఆయన విద్య నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా అరణ్యంలో ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఆయన నేర్చుకున్న విద్య అంతా కూడా తలలో నుండి పోయింది. దేవుడు అంతా తీసేశాడు. ఆ ప్రకారమే మనం కూడా ఈరోజు ఇంతవరకు నేర్చుకున్న ప్రతి సంఘశాఖ సిద్ధాంతాలన్నింటినీ వాటినన్నిటిని వదిలిపెట్టి మన జీవితంలో మనము కంప్లీట్గా ఖాళీ అయితేనే, అర్థమైందా, అంతా ఖాళీ చేసుకుంటేనే, ఖాళీ చేసుకొని దాని తర్వాత అగ్నిస్తంభం అనగా పరిశుద్ధాత్మని మన జీవితంలో మనం పొందితేనే దేవుని ప్రణాళిక ఏంటి, మనం ఎందుకోసం లోకంలో పుట్టాము, మనం ఏమి చెయ్యాలా, వీటిల్ని మనం చేయగలం. లేకపోతే మన స్వకీయ జ్ఞానంతోనూ అర్థముతోనూ తెలివితేటలతోనూ బుద్ధితోనూ క్రైస్తవ జీవితము ఎవరు కూడా జీవించలేరు. చాలామంది క్రైస్తవ జీవితంలో ఫెయిల్ అయిన దానికి కారణం ఏంటి? క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యం చెప్పుతున్న క్రైస్తవ జీవితం అనేది చాలా మందిలో కనపడలే. ఎందుకు కనపడడం లేదు? బైబిల్ చెప్తున్న ఒక క్రైస్తవ జీవితము చాలా మందిలో లేదు. చెప్పాలనుకుంటే ప్రసంగికుల్లో కూడా కనపడడంలే. అయితే దేవుడు ఏదైతే వాక్యంలో చెప్పాడో అది చేయకుండా ఉంటాడో ఆయన. నిశ్చయముగానే ఏది దేవుడు వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఆయన చేయబోతున్న చేస్తున్న కార్యాలని మనం విశ్వసించి నమ్మి అంగీకరిస్తే ఆ కార్యం జరుగుతుంది మన జీవితంలో కూడా. ఒక కార్యం మీకు చెప్పాలా, చర్చికి వస్తే మీరు క్రైస్తవులు కాదు, లేకపోతే వేరే ఏదో చర్చిలో చేసేదాని వల్ల మీరు క్రైస్తవులు కాదు. నాకు మంచి పాస్టర్ ఉన్నాడంటే ఆ పాస్టర్ నిన్ను క్రైస్తవురాలుగా నిన్ను చేయలేడు. ఆయన క్రైస్తవుడుగా ఆయన చేయలేడు. కాబట్టి నిశ్చయముగానే చర్చికి వస్తున్నాను, నేను ఆటోమేటిక్గా క్రైస్తవుడు అయిపోతాను, క్రైస్తవురాలు అయిపోతానని మాత్రం మీరు తప్పుడు అర్థంతో పోకూడదు. ఒక మనిషి క్రైస్తవుడు అవ్వాలంటే వాక్యం ఎట్ట చెప్తుందో ఆ ప్రకారంగా మారు మనసు పొంది నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని యేసు ప్రభుని నమ్మి ఆయన నీకోసం సిలువ మోసాడని నమ్మి నమ్మడం చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఇది ఏదో దూకడం కాదు, ఎగరడం కాదు. చాలామంది అట్లా చేస్తారు. అవి కాదు ఇది. అవన్నీ జరిగితే ఉన్నీలేండి, ఉద్రేకం కాదు ఇది. దేవుని వాక్యము మెల్లగా నీ హృదయంలోకి పోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. దేవుని వాక్యం నీ అంతరాత్మలోకి పోవాలి. ఆ వాక్యం అప్పుడు పోయినప్పుడు వాక్యము దేవుడు గనక ఆ వాక్యము నీలో నువ్వు చేయలేని కార్యాలని దేవుడు చేయిస్తాడు నీ లోపల. అర్థమైందా? సిగరెట్ వదులుకోలేవు నువ్వు, అయితే దేవుడు లోపలికి వచ్చాడంటే సిగరెట్ పోద్ది. సారాయి వదులుకోలేవు నీవు, దొంగతనంగా తాగేసి వస్తావు. నీ భార్యకి మాత్రమే తెలుసు నువ్వు తాగుతుండవా లేదని. ఏమంటే ఆమె వాసన పట్టేస్తుంది. నిజమా కాదండి? నువ్వేమన్నా ఏందయ్యా ఒక విధమైన వాసన వస్తుంటే గమ్మునుండమ్మే, చెప్పాక బయట పాస్టర్ దగ్గర చెప్పాకనే వస్తుంది. కరెక్టా కాదా? కాబట్టి ఎవరు నిన్ను మార్చలేరు. పాస్టర్ కాదు మార్చేది,
అయితే పాస్టర్ చెబుతున్న వాక్యాన్ని నువ్వు అంగీకరించినావంటే, ఆ వాక్యము నీ హృదయంలోకి పోయిందంటే మార్పు అక్కడనే కలిగేది. వాక్యమే నేను మార్చేది. సమస్తము వాక్యము పైన ఆధారపడి ఉన్నది. అర్థమైందా? సంఘము పైన కాదు, సంఘ శాఖ పైన కాదు. కాబట్టి ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే, వాక్యమే దేవుడు, ఈ వాక్యమే నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ జీవితం అనేది మారుతుంది. అక్కడ ఇజ్రాయేలీల కాలంలో అనగా ఆదిలో ప్రభువైన దేవుడు సశరీరుడై, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉన్న, వాక్యము దేవుడై ఉండెను, ఈ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణై మన మధ్యన నివాసము చేసినాడని వాక్యం చెప్తుంది. దేవుడు మానవుడైనాడు, దేవుడు మనిషి అయినాడు, దేవుడు మనం తాకే వస్తువైనాడు, దేవుడు మనతో మాట్లాడే మనిషి అయినాడు, మానవ స్వరూపంలో వచ్చినాడు. అదృశ్యమైన వాడు దేవుడు, అనగా కనపడని వాడు ఆయన. అదృశ్యమైన దేవుడు దృశ్య శరీరంలోకి వచ్చాడు. ఆయన అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపమే యేసుక్రీస్తు. వింటున్నారా? ఏ మనిషి ఎప్పుడు దేవుణ్ణి చూసిందిలే. కాబట్టే మానవుడికి తను చూపించాలని కనపడే వస్తువుగా మారాడు. ఆయన కనపడే శరీరంగా మారాడు. మనిషితో మాట్లాడే మనిషిగా ఆయన అయినాడు. మనుషులతో తిరిగాడు, పాపులతో కూర్చొని మాట్లాడాడు, వ్యభిచారులు కూడా ఆయనతో కూర్చొని మాట్లాడారు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఒక మార్పు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ఆయన మారని దేవుడిని వాక్యం సెలవిస్తుంది. మీరు ఆయన దగ్గరకు వస్తే నీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. నీ పాత జీవితం మారిపోద్ది. అయితే నువ్వు ఆయన్ని తాకాలి, ఆయన దగ్గర రావాలి, ఆయన్ని నమ్మాలి. ఆయన వాక్య రూపులో ఉన్నాడని విశ్వసించి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగానే ఆ వ్యభిచారి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఈయన పాపం చేయబాకన్నాడు. ఇంకొక వ్యభిచారిని తీసుకొని వచ్చి ఆయన పాదముల దగ్గర వేసినప్పుడు ఆమెని రాళ్లతో కొట్టాలనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయేయమన్నాడు. చెప్పాడా? ఒక్కడు కూడా ఇలే, అందరూ వెళ్ళారు. అప్పుడు అడిగినాడు, ఎక్కడమ్మా నీ పైన రాళ్ళు కొట్టే వాళ్ళు ఎట్టపోయినారంటే, ఎవరు నా పైన నేరారోపణ చేయలేదు ప్రభువా, వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, నేను కూడా నిన్ను ఏమి చేయను పో అని చెప్పినాడు. హల్లెలూయా. అట్టాటి దేవుడు ఆయనే. కానీ అదే స్త్రీ కానీ వేరే ఎక్కడన్నా కానీ పోయి ఉంటే కొట్టి చంపేసి ఉంటారు. పరిసయ్యులు సదుకాయలు రెండు సంఘ శాఖలు వాళ్ళే ఆమెను తీసుకొని వచ్చింది. యేసుప్రభు ఏమంటాడో చూద్దామని. అయితే యేసుప్రభు ఎవరో కాదు కానీ కరుణామూర్తి, ప్రేమ కలిగిన దేవుడు, సత్యవంతుడు, జీవం కలిగిన దేవుడు. ఇట్టాటి ప్రేమ కలిగిన ఈ దేవుడు కరుణాపీఠం. ఆయన దగ్గరకు వచ్చి ఈ స్త్రీ పడినప్పుడు ఆయన చూస్తున్నాడు ఆమెని. ఇంకా కొద్ది రోజుల్లో తన రక్తాన్ని కార్చబోతున్నాడు ఆయన. ఈ రక్తము ఆమె పైన పడుతుందని ఆయనకి తెలుసు. కాబట్టే తన శరీరంలో ఉన్న రక్తాన్ని మోసుకొని వచ్చిన ఆ దేవుడు ఎవరి కోసం మోసుకొని వచ్చినాడు? దాన్ని మన కోసమే, నా కోసరం, నీ కోసరం. ఈ రక్తాన్ని నమ్మినప్పుడు రక్తం ఇప్పుడు లేదు, రక్తం ఎండిపోయింది, రక్తం పోయింది. అయితే రక్తంలో ఉన్న పరిశుద్ధాత్మ, రక్తంలో ఉన్న శక్తి, రక్తంలో ఉన్న దేవుడు బయటకు వచ్చాడు. పరిశుద్ధాత్మ ఎవరో కాదు కానీ దేవుడే. ఆయన రెండో దేవుడు కాదు, మూడో దేవుడు కాదు. ఈ పరిశుద్ధాత్మే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆత్మ రూపులో ఆ శరీరంలో ఆ రక్తంలో ఉన్నాడు. ఆ రక్తం చిందించినప్పుడు దాంట్లో ఉన్న ఆ యొక్క దేవుని ఆత్మ అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే యేసుప్రభు మన దేవుడు మన పైన ఉన్నాడు. మోషేతో మాట్లాడినాడు, అందరితో మాట్లాడినాడు. దాని తర్వాత అన్నాడు, నేను ఇంత పైన ఉండను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని మానవ రూపులో మన దగ్గరికి వచ్చాడు. మరియ గర్భంలో నుండి
ఆయన తనకు ఒక శరీరాన్ని చేసుకొని మన మధ్యలోకి వచ్చాడు. వింటున్నారా? అప్పుడు దేవుడు మన పైన, ఇప్పుడు ఇమ్మానుయేల్ అన్న ఆ పేరుకి, అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థం. ఇమ్మానుయేల్ అయినాడు. ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడు, మన పైన ఉన్నాడు, ఇప్పుడు మనతో ఉన్నాడు. అయితే దేవునికి తృప్తిగా లేదంట. వీళ్ళతో ఉండేది నాకు ఇష్టంలే, నేను వాళ్ళల్లో ఉండాలనుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళతో ఇమ్మానుయేలుగా ఉండేది నాకు ఇష్టం లేదు గనుకనే నేను మానవుడిగా ఈ లోకానికి వచ్చాను. ఎందుకంటే వాళ్ళని శుద్ధీకరించి, వాళ్ళని కడిగి, వాళ్ళని పవిత్రపరిచి, వాళ్ళ లోపలికి నేను పోయి నివాసం చేయాలని. ఇదే క్రైస్తవ జీవితం. ఇది ఇట్లాంటి క్రైస్తవ జీవితం నీలో రాకపోతే నువ్వు అసలు క్రైస్తవురాలే కాదు. నువ్వు మేరీ అని పేరు పెట్టుకున్నా ప్రయోజనంలే, లే రెబుకా అని పేరు పెట్టుకున్నా ప్రయోజనంలే. చాలామంది రెబుకాలు పాతాళంలో ఉంటారు, చాలామంది మేరీలు కూడా పాతాళంలోనే ఉంటారు. నువ్వు ఎట్టుండాలైతే? ఉత్త పేరు కాదు, అక్కడ దేవుని ఆత్మ నీ లోపల ఉండాలా. దేవుని ఆత్మ నీ లోపలికి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు మాత్రమే నిత్య జీవం కలిగిన వాడు. ఆ నిత్య జీవం అప్పుడే నీ లోపలికి వస్తుంది. అప్పుడే మరణము లేని, ముగింపు లేని ఒక జీవితాన్ని జీవించగలవు. జగదుత్పత్తికి మునిపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే నీవు ఆయన బిడ్డవని ఆయనే ఏర్పరచుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు కాదు ఏర్పరచుకునింది, నువ్వు చర్చికి వచ్చినప్పుడు కాదు, నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు కాదు, నీ పేరు మార్చుకున్నప్పుడు కాదు. జగదుత్పత్తికి మునుపు క్రీస్తులో ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మానవుల యొక్క పాపాన్ని కడిగి వాళ్ళని పవిత్రులుగా చేసేదానికి ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళని నిర్దోషులుగా చేయుటకు, దోషము లేనివారుగా చేయుటకు, పాపము లేనివారుగా చేయుటకే దేవుడే మానవుడైనాడు. త్రిత్వం అనేది దుర్బోధ. బైబిల్లో త్రిత్వం అన్న మాట లేదు, ట్రినిటీ అన్న మాటలే. 3 దేవుళ్ళంటే అది ఇంకా ఘోరమైన మాట. అది మన దేవుడు 3 దేవుళ్ళు కాదు, మన దేవుడు ఒక్కడే దేవుడు. ఆయన పాత నిబంధన దేవుడే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చింది. పాత నిబంధనలో యెహోవా దేవుడుగా ఉన్నాడు, ఆయన కనపడని దేవుడుగా ఉన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పుడు కనపడే దేవుడుగా వచ్చాడు ఆయన. ఇప్పుడు కనపడే దేవుడే మన లోపలికి దిగాడు ఆయన. వింటున్నారా? మీకు నిత్య జీవం ఉందా? ఇప్పుడు ఉందా లేదా? నిత్య జీవాన్ని కలిగిన వారై ఉండాలా. నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండాలా. ఇది నేను పెంతెకోస్తోళ్ళు చెప్పే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడటంలే. వాళ్ళు ఉద్రేకాన్ని బోధిస్తారు, వాళ్ళు ఎగురు దూకేది బోధిస్తారు, వాళ్ళు ఏదేదో మాట్లాడేది చెప్తారు. భాషల్లో మాట్లాడేది ఉంది, అయితే అది కాదు మనం మాట్లాడేది. మనం మాట్లాడేది దేవుని యొక్క జీవితమే. ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. క్రీస్తు యొక్క జీవము, క్రీస్తు యొక్క జీవిత విధానము, యేసు ప్రభు యొక్క జీవిత విధానము నీలోకి వచ్చినప్పుడు, ఆ యేసు ప్రభులో ఉన్న పరిశుద్ధాత్మ ఎట్టాటి జీవితాన్ని జీవించాడో అదే పరిశుద్ధాత్మ నీలో వచ్చినప్పుడు అదే విధమైన జీవితం నీలో జీవిస్తాడు ఆయన. ఇంతవరకు అర్థమైందా? ఆమేన్. ఈరోజు క్రైస్తవుల యొక్క జీవితం ఏంటంటే, ఇళ్లలో టెలివిజన్లు తీసి పెట్టుకొని, టీవీలు పెద్దవి పెట్టుకొని, ఏమంటే 9 గంటలు 10 గంటలకు చర్చికి వెళ్ళిపోతారు, పాటలు పాడతారు, ఒక 5 రూపాయలు వేసేస్తారు దాంట్లో, ఎందుకంటే కానుకని. దాని తర్వాత ఇంటికి వస్తారు, కోడికూర తింటారు, ఫుల్గా తింటారు, నిద్ర వస్తుంది, కాసేపు పండుకొని టీవీ వేసుకుని 2 సినిమాలు చూస్తారు. నిజమా కదా? సినిమాలు చూసిన తర్వాత మళ్ళీ లేచి బోండాలు తింటారు, ఏదో అది ఇది చేసి పెట్టుకొని రాత్రుల్లో ఇంకొక సినిమా చూస్తారు. క్రైస్తవులేనా? మనుషులు అంటారు, టీవీ లేని ఇల్లు ఏది సార్?
నీకు రా చూపిస్తాను. టీవీ లేని ఇల్లు ఏది నువ్వు అడిగినావంటే, ఏ ఇంట్లో టెలివిజన్ ఉంటుందో అదే శాపగ్రస్తమైన ఇల్లు. అది శాపాన్ని తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చి కొని పెట్టుకొని ఉండవు, దెయ్యాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకో ఉండవు. ఆ బాక్స్ లోపల నుంచి దెయ్యాలు వస్తాయి, తెలుసా నీకు? అయ్యో నేను నమ్మను పెద్ద, నమ్మకపోతే పో. దెయ్యాలను ఎప్పుడన్నా కంట్లో చూస్తున్నావా నువ్వు నమ్మేదానికి? దెయ్యాన్ని చూస్తున్నావా నువ్వు? దేవుణ్ణి చూసేదిలే, దెయ్యాన్ని చూసేదిలే. ఏమండి, దేవుడు నీ లోపలికి వస్తే దైవ క్రియలు నీలో కనపడతాయి, దెయ్యం నీ లోపలికి వచ్చింటే దయ్యాపు క్రియలు నీలో కనపడతాయి. అంతే. ఈరోజు నువ్వు దెయ్యం బట్టిన స్త్రీగా ఉండాల్సిన అవసరంలే, దెయ్యంతో జీవించాల్సిన అవసరతలే. ఎన్ని దెయ్యాలున్నా దేవుడు పోగొట్టేస్తాడు. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినావంటే, వాక్యం దగ్గరకు వచ్చినావంటే, వాక్యాన్ని అంగీకరించినావంటే, ఒకసారి ఒకడికి 2000 దెయ్యాలు బట్టి ఉండేది అంట పాపం. ఎన్ని దెయ్యాలండి? ఉందా బైబిల్లో? ఉందా లేదా? 2000 దెయ్యాలు. ఎట్టొచ్చినాయి తెలుసా దెయ్యాలు? మన ప్రవక్త గారు చెప్తున్నాడు, దాంట్లో మొట్టమొదట ఒక అబద్ధం చెప్పాడంట. ఒక్క అబద్ధం. కొంతకాలం అయిన తర్వాత 2వ అబద్ధం చెప్పాడంట. తర్వాత 3వ అబద్ధం చెప్పాడంట. 3, 4, 5, 6 అయింది. అబద్ధాలపైన అబద్ధాలు చెప్పుకుంటా వచ్చి దాని తర్వాత మెల్లగా లోకంలోకి పోయినాడంట. ఒక్కసారి ఒక చిన్న మందు బాటలు కొట్టాడు ఒక్కరోజు, తర్వాత 2 బాటలు కొట్టాడు, తర్వాత 3 బాటలు కొట్టాడు. దాని తర్వాత తెక్క ఫుల్ అయిపోయింది ఆయనకి. తాగి ఆఖరికి ఏమైపోయినాడంటే తాగుబోతుగా మారిపోయినాడు. అయిపోయిన తర్వాత వాళ్ళ భార్య ఎంతో చెప్పింది, వద్దయ్యా వదిలయ్యా అని. తాగితే నువ్వేమితే నాకు చెప్పేదానికని బట్టి కొట్టాడు. దినమ్మ ఆ భార్యకి తన్నులే. ఆఖరికి ఆమె ఏం చేసిందంటే, నీతో నేను కాపురం చేయలేనని చెప్పి బిడ్డల్ని తీసుకొని అమ్మగారింటికి వెళ్ళిపోయింది. అమ్మగారింటికి పోయిన తర్వాత ఇంకొక 4 బుడ్లు ఎక్కువ తాగాడు, భార్య లేదు కాబట్టి. అంతేనా? ఇంకా ఎక్కువ తాగి పని పోయింది వాడికి. మంచి పని పోగొట్టుకున్నాడు. పని పోయిన దానివల్ల ఈయనేం చేస్తాడు, పాత స్నేహితులు బుడ్లు ఇచ్చారు. ఆఖరికి ఒకదానిపైన అబద్ధాలు దెయ్యం వచ్చింది. దాని తర్వాత దొంగతనం దెయ్యం వచ్చింది. దాంతోపాటు దొంగతనానికి మునుపు తాగుడు దెయ్యం వచ్చింది, వ్యభిచార దెయ్యం వచ్చింది. దెయ్యాలు ఒక్కోటి లోపల దూరినాయి. దూరి తిక్కబట్టిపోయింది వాడికి. ఎక్కువ తిక్కొచ్చిన తర్వాత భార్యను కొట్టింది, కొట్టే దెయ్యం వచ్చింది. బిడ్డల్ని పట్టించుకోలే, అందరిని వదిలిపెట్టి ఆఖరికి ఏం చేశాడంటే ఊరు బయట వెళ్ళిపోయినాడు. ఉండేదానికి స్థలం కావాలా, శ్మశానంలో కట్టి ఉన్నారు, కొందరు కట్టి పెడతారు పెద్ద సమాధులు. అక్కడ పోయి కూర్చున్నాడు. సమాధుల తోటలో వాడికి చాలా ఇష్టమైపోయింది. అర్థమైందా? ఆ సమాధుల్లో పీనుగుల దగ్గర పోయి కూర్చున్నాడు వాడు. అనేక దెయ్యాలన్నీ కూడా వాడి లోపల పోయి 2000 దెయ్యాలు వాడి లోపల ఉన్నాయని వాక్యం చెప్తుంది. ఈరోజు చాలామంది సిటీలో ఉంటారు, దెయ్యాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళల్లో, దెయ్యం లేకుండా ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న దెయ్యం పట్టిన వాళ్ళు ఎట్టుంటారని చూస్తాను, చెప్తాను మీకు. సరేనా? సార్ వద్దు సార్, భయంగా ఉండదని. భయం కాదు, గీయం కాదు, నిజం. సినిమాలు ఎక్కువ చూస్తున్నావా, అది దెయ్యమే. సినిమా పాటలు వింటున్నావా, అది దెయ్యమే. వింటున్నావా లేదా? ఎక్కువ సోగు చేసుకుంటున్నావా, సోగు దెయ్యం అది. రంగు కొట్టుకుంటున్నావా, రంగు దెయ్యం అది. రాండి, ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్క కార్యం చేస్తుంది నీ లోపల. అవును, ఎక్కువ జగడాలు వేస్తున్నావా, అది జగడాలు వేసే దెయ్యం అది. భర్తని ఎట్టంటే మాట్లాడుతున్నావా, అది మాట్లాడే దెయ్యం అది. భార్యను కొడుతున్నావా, అది భార్యను కొట్టే దెయ్యం అది. వ్యభిచారం చేస్తున్నావా, వ్యభిచార దెయ్యం అది. హల్లెలూయా. ఇవన్నీ బయట తెలియవు. అయ్యో ఇన్ని దెయ్యాలు ఉన్నాయని తెలియనే తెలియదు. సోగ్గా వస్తారు చర్చికి. మనిషి నడిచేటప్పుడే చెప్పొచ్చు దెయ్యం పట్టిద్దురా ఈ మనిషికి అని. దెయ్యం పట్టిన వాళ్ళు మామూలుగా నడవరు, కొలకతా నడుస్తారు. అది కులుకుడు దెయ్యం అది. ఏమండే
నేను చెప్పుకుంటా పోవచ్చు, సరేనా? ఎందుకు ఒక మనిషి ఆడ మనిషి స్టైల్ చేస్తున్నది? కారణం ఏంటి? స్టైల్గా ఉండాలనేది ఎందుకు తెలుసా? ఇంకొక మొగోడు తను చూడాలని. అంతేనా? అంతేనా? మామూలుగా వేసుకుని బొమ్మని పోరా, ఎందుకు అట్లా నడుస్తుంది చిక్కి చిక్కి చిక్కిని బయట వాళ్ళని చూడాలా? అంతేనా? నిజమా కాదా? నీలో దేవుడు వచ్చినప్పుడు కులుకుడు దెయ్యం పోద్ది, నీలో వచ్చినప్పుడు మేకప్ దెయ్యం పోద్ది. ఇటు కూర్చోమ్మా, రా. ఎందుకు కింద కూర్చుంటున్నావు? ముందురా ముందురా ముందురా, బాగా ముందురా, వెనకాల కూర్చో బాగా. రైట్. కాబట్టి మనం చూస్తున్నాం ప్రియులారా, నీవంతా నువ్వు రక్షించుకోలేవు. నీవు రక్షణ దేవుని కృప, కృపను బట్టి విశ్వాసము ద్వారా రక్షింపబడుతున్నావని పౌలు చెప్తాడు. ఏ మనిషి దేవుణ్ణి ఎతికేవాడులే, ఏ మనిషి దేవుణ్ణి ఎతకడంట. నువ్వు ఎతకలే, నేను ఎతకలే. నేనైతే అసలు క్రైస్తవుడు అవుతానా అని అనుకున్నా. నేను పెద్ద చెడ్డ కార్యాలు చేయలేదండి, సినిమాలే నాది. సినిమా దెయ్యాలు ఉన్నాయి నా లోపల, అంతే. ఒక్క దెయ్యం వస్తే అది గమ్మునుండదు, అది అన్ని దెయ్యాలు తీసుకున్నా సరే రా భలే ఉండదు ఇక్కడ. వీడు ఏమంటాం మన వాళ్ళని, అన్ని దెయ్యాలు కోటగా వస్తాయి. వాడికి పాప 2000 దెయ్యాలు దూరుకొని. కాబట్టి వాడు సమాతోటలకు వెళ్ళిపోయి ఆ పక్క ఊరు వచ్చినా కొట్టేవాడు. వాడు ఏ పాస్టర్ పైన తన్నులే. ఇదేనండి, పాస్టర్లు పోతే సాగు దెబ్బలు వెళ్ళేవాళ్ళు పాస్టర్లు. కాబట్టి మనకొద్దు నాయన. వాడు అంటారు, అయ్యా ఆ సమాధ తోటలో ఒకడున్నాడు, నువ్వు వచ్చి కొంచెం ప్రార్థన, నీకు దండం పెడతా, నేను రాను, నేను వాడు నన్ను కొడతాడు. వాడు పాస్టర్లకి భయం కాబట్టి వదిలేశారు వాడిని, పోరా సాగు పోరా అనేసి. వాడిని సంఖ్యల్లో కట్టే సంఖ్యలను కూడా దారం తెంపినట్టు తెంపేస్తాడు. అంత శక్తి వాడికి. దెయ్యం పట్టిన వాళ్ళకి 10 మంది స్ట్రెంగ్త్ వస్తుంది, 4 స్ట్రెంగ్త్ ఈజీగా ఉంటుంది. 4 స్ట్రెంగ్త్ ఈజీగా ఉంటుంది. అవును. దాని తర్వాత అయితే దేవుడు వాడిని ఇదివరకే చూశాడు. వాడు దర్శనంలో కనపడ్డాడు దేవునికి. దర్శనం అనగా దేవుని వాక్యం. అన్ని దర్శనాలు కాదు, యేసు ప్రభుకు వచ్చిన దర్శనం, ప్రవక్తలకు వచ్చే దర్శనం, ఇది దేవుని వాక్యం. ఈ దర్శనంలో చూశాడు, అరే రే రే, వీడు నేను రక్షించాల్సిన వ్యక్తి కదా, నా కుమారుడు కదా. గుడ్డలు లేకుండా అక్కడెక్కడో దాని పేరు శ్మశానంలో కూర్చో ఉన్నాడు వాడు. వాడిని నేను రక్షించాలని చెప్పి ఆమె ఊర్లోకి పోకుండా శ్మశానం దగ్గరికి పోయినాడు ఆయన. శిష్యులు అన్నారు, అయ్యా అక్కడ భయంకరమైన దెయ్యం బట్టి ఉన్నాడు, మన బిషప్ను కూడా కొట్టాడు మొన్న అనేసి. ఎవరిని కొట్టాడంట? బిషప్ను కొట్టాడు. కాబట్టి ఆయన దాని ఏమంటారు, ఆయన గౌనెత్తు పెట్టుకొని పరిగెత్తి వెళ్ళినాడని. ఆయన పట్టుకొని సాగు దెబ్బలు కొట్టాడు, తప్పించుకున్నాడు. కాబట్టి దయతో నువ్వు ఆ పక్క పోకూడదని చెప్తే ఆయన ఇప్పుడు గమనని చెప్పి గమ్మున పోయినాడు దేవుడు. మన ప్రభు పోయేటప్పటికి ఆయన ఎవరైనా ఆయనకి తెలుసు, ఆయనే వాక్యం అని ఆయనకి తెలుసు, ఆయనలో దైవత్వం ఉందని ఆయనకి తెలుసు. వింటున్నారా? ఆయనలో దైవత్వం ఉందని ఆయనకి తెలుసు, ఆయన మాటల్లో శక్తి ఉందని ఆయనకి తెలుసు. కాబట్టే మెల్లగా పోయినాడు. వాడు ఎగ్గురు దూకి పరిగెత్తుకొని వచ్చినాడు. గుడ్డలు కూడా లేవు వాడికి, ఎంట్రుకలంతా చింపిరిగా ఉన్నాయి, చిక్కుబట్టిపోయి ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నాయో వాళ్ళు. దేవుని దగ్గరికి వచ్చి అడిగినాడు. వాడు మాట్లాడలే, వాళ్ళ నుండి వేరే స్వరాలు వచ్చినాయి. మమ్మల్ని హింసించేదానికి వచ్చినావా? మా కాలానికి మునిపే వచ్చావా? అవి గుర్తుపట్టినా యేసు ప్రభు ఎవరని. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవైతే దెయ్యాలు గుర్తుపడతాయి నువ్వు ఎవరని. ఆ రోజు యేసు ప్రభును గుర్తుపట్టిన అదే దెయ్యాలు ఈరోజు కూడా నీలో పరిశుద్ధాత్మగా ఉంటే ఖచ్చితంగా గుర్తుపడతాయి నువ్వు ఎవరని. నీలో పరిశుద్ధాత్మ లేకపోతే అవి చెప్తాయి, ఒరే పోరా అంటాయి. నాకు ప్రార్థన చేసేదానికి వచ్చినావు నువ్వు.
ఏయ్ దెయ్యమా పో అంటే, నేను దెయ్యమా నువ్వు దెయ్యమా అంటది. అర్థమైందా? క్రైస్తవ జీవితం లేకుండా దెయ్యాలు పోగొట్టారంటే అవుట్. క్రీస్తు నీలో లేకుండా. వాక్యంలో ఉంది అపోస్తల గ్రంథంలో, ఒకడు యాజకుడు అక్కడ పిల్లకాయలు పోయి 7 మందినా దెయ్యం పట్టిన దగ్గర పోయి వాళ్ళు ఊయి నరిచినారంట. పౌలు ప్రసంగిస్తున్నా యేసు నామములు అన్నారంట. రే పౌలు నాకు తెలుసు, యేసు నాకు తెలుసు, నువ్వెవడురా నువ్వు అని చెప్పుకొని పట్టుకొని 7 సాగు దెబ్బలు కొట్టింది అది. వాళ్ళ గుడ్డలంతా చెంపుకొని ఎల్లుని వెళ్ళారు. కాబట్టి అట్ట కాదు నువ్వు దెయ్యాలను పోగొట్టేది. పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, వాక్యానుసారమైన జీవితము, పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం నీలో ఉండాలా. మొన్న కుర్రపాడియా, అదిగో ఆయన కూర్చోండి, ఆయన ఊరు పాస్టర్. వాళ్ళ ఊర్లో మీటింగ్ జరిగేటప్పుడు ఆడ ప్రసంగం అయ్యి మేము కిందకు వచ్చినప్పటికీ అక్కడ వాళ్ళు అన్నారు, ఈ మాట అన్నారు, సార్ ఎక్కడ లేని దెయ్యాలు వచ్చిండాయి సార్ ఇక్కడికి అన్నారు ఒక ఆయన. ఎక్కడ లేని దెయ్యాలు వచ్చిండాయి సార్ అని. నేను చూడలే. నేను పాటికి వాళ్ళకి వీళ్ళకి ప్రార్థన చేసుకుంటా అది పోయేటప్పటికి కింద పడిపోయి ఉంటుంది అక్కడ ఆడ మనిషి అని. ఏంది మనిషి కింద పడిపోయి ఉండేది అంటే, పడిపోయింది సార్ ఆ మనిషి అన్నారు. సరే దాని తర్వాత నీళ్ళు కొట్టి లేపండి అని చెప్పిన. లేపారు, నీళ్ళు చల్లతోనే లేచింది. ఏమైందమ్మా నీకన్నా? తెలియదు సార్ అనింది. కాబట్టి అపవిత్రమైన ఆత్మ లోపల ఉండేటప్పుడు దేవుని సముఖం ఉండేప్పుడు పడిపోతాయి. ప్రార్థన చేసి పడాల్సిన అవసరంలే, దేవుని సముఖంలో పడిపోతాయి. అప్పుడు అన్నా నేను, ప్రభువా ఇది నా వల్ల కాదు పడిపోయింది, నువ్వు ఉన్నావు ఇక్కడ కాబట్టి పడిపోయింది. నువ్వు మా మధ్యలో ఉన్నావు కనుక ఈ మనిషి పడిపోయింది. సెల్ ఫోన్ పట్టిన దెయ్యం పట్టినాడు ఒకడు వచ్చినాడు, చిన్నపిల్లడు. వాడికి సెల్ ఫోన్ దెయ్యము, మైండ్ పోయింది వాడికి మైండ్ పోయింది. సెల్ ఫోన్ చూసి చూసి చూసి, చిన్నపిల్లకాయలు సెల్ ఫోన్స్ ఇవ్వబాకండి. అందరూ అది వేరే వేరే విధేలే. ఏం చేస్తాం, అమ్మ పని చేసుకోవాలంటే సెల్ ఫోన్ ఇచ్చేస్తుంది. చిన్న పిల్లకాయలు వాళ్ళకి బాగా తెలుసు సెల్ ఫోన్ ఎట్ట వేయాలని. ఇది వద్దు ఇది కావాలా, ఇది వద్దు ఇది కావాలి. చిన్న పిల్లకాయలు చూసి చూసి ఏమైపోయినారు, సెల్ ఫోన్ చూసి. వాడు దాన్ని పొద్దాక అదే అంట. వాడు చూసి చూసి వాడి మైండ్ అంతా పాడైపోయి తర్వాత హాస్పిటల్కి తీసుకొని పోయి ఏం చేయలేకపోయినారు వాడిని. అట్టుండడు, అట్టే ఉండడు. ప్రార్థన చేయి డైలీ. వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి వాడి కోసం. వాడిని వదిలే, వాళ్ళు రాలే, వాళ్ళ అమ్మమ్మ దగ్గర పంపించినారు. నేను అడిగా ఎట్టపోయినారు వీళ్ళ అమ్మ నాన్న, ఎట్టపోయినారు. వాళ్ళ విశ్వాసమే వాడిని బాగు చేస్తుంది. వాళ్ళు రాకపోతే మనం ఏం చేయలేం. వాడికి విశ్వాసం లేదు, చిన్నపిల్లడు. తర్వాత ఇంకొకరిని తీసుకొని వచ్చినాడు, వాడు తపస్సు చేస్తున్నాడు. పెట్టని ఒరి దెయ్యం పట్టినాడు అనుకున్నా. వాడిని పట్టలేకపోయినారు 4-5 కలిసి కూడా. అందరూ తోచేస్తున్నాడు. చిన్నపిల్లడు, 12 ఏళ్ళు ఉంటాయి వాడికి, అంతే 12-13 ఏళ్ళు ఉంటాయి. అంత శక్తి వాడికి. వీరారా ఏదోలే. కాబట్టి ఈ దయ్యాలన్నీ పోతాయి, ఖచ్చితంగా పోతాయి. అయితే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు కొంచెం భక్తితో ఉండాలి. కొంచెం కాదు, దేవునికి వాళ్ళ జీవితాన్ని సమర్పించాలా. అప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లల యొక్క జీవితం మారుతుంది. ఈ విధంగా చాలా చూసాం. ఆ స్త్రీ పడిపోయినప్పుడు అప్పుడే అనుకున్న ప్రభు మన మధ్యలో ఉన్నాడని. స్పష్టమైన వాక్యాన్ని ప్రసంగం చేసేటప్పుడు దేవుడు ఉంటాడు అక్కడ. ఎందుకంటే వాక్యమే దేవుడు. కాబట్టి స్పష్టమైన వాక్యం ఎక్కడ ప్రసంగం చేస్తారో అక్కడ దేవుడు ఉంటాడు ఖచ్చితంగానే. అవును. కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ ఆ యొక్క దెయ్యం పట్టినాడు యేసుప్రభు అన్నాడు. అనేదానికి ముందే అనేసిన మనం ఇక్కడ ఉండలేము, ఎందుకంటే ప్రభు వచ్చేసినాడు కాబట్టి తరిమేస్తాడు మన వాళ్ళని. అయ్యా మమ్మల్ని వదిలిపెట్టయ్యా, మేము అంత పందుల్లోకి పోతామని చెప్పినాయి. అన్నయ్యా యేసుప్రభు పో అన్నాడు. పోనీ వెళ్ళండి అనేసి అన్ని పోయి 2000. ఇప్పుడు చూడండి, ఒక్కళ్ళో ఉన్నది 2000 దెయ్యాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క పందిలో దూరినాయి. అంతేనా? అన్నీ ఒక పందిలో దూరలే.
ప్రవక్త అన్నాడు, ఛీ, ఇట్టాటి దెయ్యం పట్టిన జీవితం జీవించేదానికన్నా సత్యేది మేలని అవన్నీ సముద్రంలో దూకి సచ్చినాయంట. మనిషికుందా అట్టాటి బుద్ధి? ఎన్ని దెయ్యాలన్నా పెట్టుకున్నాడు ఉంటాడు. స్త్రీలు కూడా అంతే. కాబట్టి నీ జీవితంలో మార్పు రావాలంటే స్పష్టమైన దేవుని వాక్యాన్ని అంగీకరించి, వాక్య ఉతక స్నానం కలిగి, జీవితాన్ని దేవునికి సమర్పించి, వాక్యము నీ లోపలికి వచ్చినప్పుడు, వాక్యాన్ని నమ్మినప్పుడు, వాక్యము నీ లోపలికి వచ్చినప్పుడు, నీవు వాక్యము ఐక్యమైనప్పుడు, నీవు వాక్యం ఐక్యం అవ్వాలంటే నీ యొక్క స్వకీయ తలంపులు చనిపోవాలా, సిలువమాన్ దగ్గర చనిపోవాలా, సిలువలో కొట్టబడాలా. ఆయన సిలువ వేయబడినప్పుడు నువ్వు కూడా సిలువ వేయబడ్డావని గుర్తించాలా. సిలువలో నువ్వు చనిపోయినప్పుడు ఏంది చనిపోయేది? ఒక మనిషి ఎట్టాటోడంటే వాడి యొక్క దాన్ని ఏమంటారు, వాడు తలంపులు ఎట్నో వాడు కూడా అంతే, వాడి థాట్స్ ఎట్నో వాడు అంతే. నీ తలంపులు ఎట్టున్నాయో నువ్వు కూడా అంతే. నీ ఆలోచన ఎట్టుందో అదే నీవు. నువ్వు బయటికి పరిశుద్ధంగా కనపడచ్చు, లోపల చెడ్డ తలంపులు పెట్టుకొని ఉన్నావంటే ఆ తలంపులే నీవు. బయట వేషం కాదు, బయట శరీరం కాదు, బయట నీ రంగు కాదు, బయట 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 కనపడేది కాదు. ఇది అర్థమవుతుందా? నీ లోపల ఉండే తలంపులు, నీ తలంపులు ఎట్టున్నాయి అదే నీవు. కాబట్టి మనదంతా చెడిపోయిన తలంపులు. కాబట్టే మన తలంపులు సిలువలో కొట్టబడాలి. దానికే పౌలు అన్నాడు, క్రీస్తులోని ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తులోని ఈ ఆలోచన, క్రీస్తు యొక్క మనస్సు. క్రీస్తు మనస్సు అంటే క్రీస్తు యొక్క ఆలోచన, వాక్య తలంపులు, వాక్య ఆలోచన. నిజంగానే మన జీవితంలో ఇప్పటికి అయిపోయింది టైము, 15 నిమిషాలు ఉంది, తీసుకుంటాను. ఇంకా నేను మెయిన్ సబ్జెక్ట్కి మెల్లగా వస్తున్నా. జ్ఞాపకాలు పెట్టుకోండి, మీరు అర్థం చేసుకునే విధంగా చెప్తున్నాను. వాక్యములో లేని కార్యాలను నువ్వు ఆలోచించినావంటే అది వాక్యము దేవుని యొక్క తలంపులు. వాక్యములో లేనిది దెయ్యపు తలంపు. అంత సులువుగా నువ్వు దాన్ని అంగీకరించలేవు. కాబట్టే మారు మనసు కావాలి నీకు, పాప క్షమాపణ కావాలి నీకు, దేవుని రక్తం దగ్గరికి రావాలి, సిలువ దగ్గరికి రావాలి, సిలువ దగ్గర నువ్వు మరణించాలి, నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. వింటున్నారా? టైం ఎంత అయిందో తెలుసా? 9 ఎంతండి? 9:14 అయింది. దాంట్లో నా దాంట్లో 9:15 ఉంది. నిద్రపోబాకండి. 9 గంటలకే నిద్రపోతే ఎందుకు నిద్రపోతున్నావు తెలుసా? నువ్వు వాక్యాన్ని వినకుండా చేస్తున్నది అది ఒక నిద్ర దెయ్యం. నిజమా కదా? కమ్మును కూర్చో ఉంటే నిద్రపోతూ ఉంటారు. ఎందుకు నిద్రపోతారు? అది ఎందుకు నిద్ర వస్తుందో వాళ్ళకే తెలియదు. దెయ్యం వాళ్ళని నిద్రపోయిపిచ్చేస్తాడు. ఒక మనిషి అన్నాడు, నిద్ర రాకపోతే బైబిల్ చదువుతాను సార్ అన్నాడు. ఏమరా పాపి అంటే, బైబిల్ చదివితే నిద్ర వస్తుంది సార్ అన్నాడు. బైబిల్ చదివితే నిద్ర వస్తుందంట. ఓహో, ఇట్ట కూడా దెయ్యం ఉంది కావాలనుకున్నా. బైబిల్ చదివితే నిద్ర వచ్చేస్తుంది, పండుకొని నిద్రపోతాను. దానికి కాదు, ఖచ్చితంగా నిద్రపోవాలా? అయితే బైబిల్ చదివితే కదా నిద్ర వచ్చేది. బైబిల్ చదివితే నిద్ర వచ్చిందంటే దెయ్యం పట్టిందని అర్థం. అంతేనా కదా? కాబట్టి మనకి బయట కనపడవు ఇవన్నీ. నేను మహాభయంకరమైన కోపం వస్తుంది కొందరికి. ఏంటది? కోపం దెయ్యం. అది వస్తుందా? పురుషులకి వస్తుంది, తర్వాత స్త్రీలకి వస్తుంది. కొన్ని స్త్రీలు అయితే భర్తనే కొట్టేదానికి పోతాయి, కొడతాయి కూడా. పాపం ఏమండు, ఒక్క గుద్దు గుద్దినట్టు సస్తుంది మనిషి. అయితే కొట్టడు. అంటే ఏమైనా కొడతావు సార్, అదే బలహీనరాలు.
ఇటు చెప్పాలా ఆయన, ఏమైనా కొడతావు సార్, దానికి దెయ్యం పట్టి ఉంది. పాపం దెయ్యం పట్టిన స్త్రీని ఎట్టగొట్టేది నేను, దానికి ఫుల్ దెయ్యము, దానివల్ల ఎట్ట అరసండదో చూడు. కాబట్టి ఇంట్లో ఒకే లడాయి, జగడాలు. ఎవరికి? భార్యకి, భర్తకి. ఎందుకంటే అది కూడా దెయ్యమే. జగడాలు వేసే దెయ్యం దూరి ఉండదు వాళ్ళ లోపల. నువ్వు సమాధానంగా ఉన్నావంటే నీకు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని అర్థం. కాబట్టి ఎవరు కూడా ఏది జగడం వేసుకోకూడదు. భర్త ఏమన్నా అన్నా కానీ ఏం పట్టించుకోకూడదు. సర్లేయ్యా గమ్మని వెళ్ళిపోవాలి. ఆ నిజమైన క్రైస్తవుడు అయితే వాడు అర్థం చేసుకుంటాడు, నేను చెప్పిందే తప్పు, నా భార్య ఏం మాట్లాడలేదని. నా భార్య ఏమీ మాట్లాడదు, ఇంతవరకు మాట్లాడిందేలే. నాకు కొంచెం కోపం వచ్చిందంటే గమ్మని చూసి గమ్మని వెళ్ళిపోద్ది. వెళ్ళిపోతేనే కొట్టినట్టు మన వాళ్ళని. ఏం చెప్పింది, మనం ఎందుకు అట్ట మాట్లాడినామని. మాకెప్పుడు జగడాలు వచ్చింది లేదులేండి. జగడాలు వచ్చిందిలే, నా భార్య నేను ఒక్కసారి కూడా కొట్టిందిలే. జగడాలు కూడా రావు నాకు వచ్చిందిలే. దాదాపు 40 సంవత్సరాలు అయిపోతుంది పెళ్ళి. మా భార్య అంటుంది మా పిల్లలతో, ఏమంటుంది తెలుసా, మీ నాన్న మేము ఎప్పుడూ జగడాలు వేసుకోమే, మీరెందుకు ఇట్లా అనుకుంటా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళేమన్నా వెళ్ళండి, నా సమాధానంతో ఉండండి. స్త్రీలు ఎవరు మాట్లాడబాకండి ఎక్కువ. మీ భర్త క్రైస్తవుడు కాకపోతే ప్రార్థన చేయండి, ప్రభువా నా భర్తను క్రైస్తవుడిగా మార్చని, క్రైస్తవ జీవితం ఆయనకి ఇవ్వమని. క్రీస్తు ఆయన లోపలికి వచ్చినట్టు ఆటోమేటిక్గా నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలా, భర్త కోసం ప్రార్థన చేయాలా. అవునా, భార్యను కూడా చూడండి, చెప్తే మాట ఎంత సార్, దానివల్ల సావు దెబ్బలు కొట్టాను, అది కాదు, అట్ట కాదు. ఆమె కోసం ప్రార్థన చేయి. ఆమె దేవుణ్ణి అంగీకరించి ఆమెలో ఒక మార్పు రావాలి. అప్పుడు ఖచ్చితంగానే వారి స్థానములోకి వాళ్ళు వస్తారు. దానికే ఈ వర్తమానాన్ని ప్రవక్త మనకి ఇచ్చింది. సంఘమన్న స్త్రీ ఆమె స్థానంలోకి రావాలి. ఆ యొక్క సంఘము, ఆ వధువులో ఉన్న దేవుని బిడ్డలు, అర్థమైందా? పురుషుడు స్థానానికి రావాలి, స్త్రీ స్థానానికి రావాలి. పురుషుని గురించి ఏమంతా ప్రవక్త చెప్పాడో, వాక్యం ఏం చెప్తుందో, కుటుంబానికి ఆయనే శిరస్సు. హల్లెలూయా. కుటుంబానికి శిరస్సు ఆయనే. డెసిషన్ మేకర్ అంటారు, తీర్మానములు తీసేవాడు కూడా ఆయనే, పరిపాలించేవాడు ఆయనే. ఏమేదిరా నీ భర్త నిన్ను పరిపాలిస్తాడన్నాడు, నీ ఆశ ఆయన పైనే ఉంటుందన్నాడు. పడిపోయిన తర్వాత ఏదైనా తోటలో వాళ్ళిద్దరికి ఈక్వల్గా పెట్టలే దేవుడు, పురుషుణ్ణి పైగా పెట్టాడు. పురుషుడు శిరస్సు అయినాడు, పురుషుడు ఏలినవాడైనాడు, పురుషుడు కుటుంబాన్ని ఏలుకునేవాడైనాడు, పురుషుడే నిర్ణయం తీసుకునేవాడైనాడు, పురుషుడే భార్యను కాపాడేవాడైనాడు. ఇదంతా ఎప్పుడు పెళ్ళిళ్ళలో చెప్తా ఉంటాను ఈ కార్యాలన్నీ. అవును ప్రియులారా, పురుష లక్షణం అది. వాక్యానుసారంగా పురుష లక్షణంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగానే స్త్రీ లక్షణంలో ఉండాలి, తన లక్షణంలో ఆమె ఉండాలి. స్త్రీ ఎట్టుండాలి, నువ్వు ఎంతన్నా చదువుకో, బీటెక్ కాదు, హైటెక్ కాదు, లోటెక్ కాదు, ఇది అర్థమైందా? అన్ని టెక్లు చదువుకున్నా కిచెన్ టెక్ నేర్చుకోవాలి, అర్థమైందా లేదా? అదేంది బ్రదర్ కిచెన్ టెక్? అదే ఇడ్లీ చేసేది, దోశ చేసేది, సాంబార్ చేసేది, రసం చేసేది, తర్వాత చేపల కూర చేసేది, ఒక 10 కూరలన్నా నేర్చుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఏంటిది, చికెన్ టెక్. చికెన్ కాదు, కిచెన్. దాంట్లో చికెన్ కూడా వస్తుంది. కాబట్టి అన్ని టెక్కలు నేర్చుకొని కిచెన్ టెక్ కానీ వదిలిపెట్టామంటే నీకు మర్యాద ఉండదు ఇంట్లో. ఎందుకు సార్ టెక్? ఫోన్ చేసి చెప్తే ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు స్విగ్గీ అంతేనా? ఇంకేమున్నాయి పక్క? ఏమేమో ఉన్నాయి. జొమాటో ఉందా ఈ పక్క? ఉంది.
వాడు చెప్తే చాలు దీంట్లోనే డబ్బులు కొట్టేసేది, వెళ్ళిపోతే 10 నిమిషాల్లో వచ్చేస్తుంది ఇంటికి. ఎప్పుడన్నా ఒకరోజు ఆర్డర్ ఇచ్చి తీసుకోండి, కానీ పొద్దాక అట్నే తినబాకండి. పొద్దాక ఆ విధంగా చేయకూడదు. నాకు ఎన్ని పిల్లకాయలు ఆర్డర్ ఇస్తుంటారు, అవి కావాలి ఏ కావాలి, నాకు నచ్చదు వాళ్ళు తీసుకొచ్చేది. నా భార్య చేస్తేనే నాకు నచ్చది. ఏమంటే నేను ఎట్ట తింటానన్న రుచి ఆమెకి తెలుసు. వాడు సొమ్మట వాడికి ఏం తెలుసు, వాడు ఊసి కూడా తెస్తాడు. తెలుసా, ఒక క్లిప్ ఒకటి చూసిన, జొమాటో వాడు ఏదో ఫ్రైడ్ రైస్ ఏమో ఆర్డర్ ఇచ్చినారు. అది తీసుకొని ఒక చెట్టు పక్క కూర్చొని నిలబడి దాన్ని నిప్పి స్పూన్ పెట్టుకొని తింటా ఉన్నాడు. పైదంతా తిన్నాడు, తినేసి మళ్ళీ సర్ది మళ్ళీ మూత వేసి తీసుకుని వాళ్ళకి ఇచ్చేసినాడు. వాడి తిని మిగిలించింది నువ్వు తింటుండవు. అది ఒకడు పైన నుంచి కెమెరాలో ఎత్తేసాడు, కెమెరా కదా సెల్ ఫోన్లో తీసి వాట్సాప్లో వదిలాడు. వదులుతూనే పెద్ద వైరల్ అయిపోయింది. అది అయిపోయి జొమాటో వాడు ఎవడో ఒకటి చేసిన దానివల్ల అందరిపైన చెప్పబాకండి, మేము దానికి ఒక సొల్యూషన్ చేస్తామని చెప్పి దాని తర్వాత సీలింగ్ చేసినారు, పైన టేప్ వేసి అతికిచ్చేసినారు. టేప్ వేసి అతికించినా మాత్రం టేప్ తీసేసి తినేసి మళ్ళీ పెట్టడా చెప్పండి? మీ ఇంటికి తీసుకుని వచ్చేవాళ్ళు తినిందంతా మీరు తింటున్నారు. కాబట్టి ఆడవాళ్ళు ఖచ్చితంగా వంట చేసేదని నేర్చుకోవాలి. సరే, మనం దీనికి వద్దాం. కాబట్టి దేవుడు మానవుడై మానవ రూపంలో ఇక్కడికి వచ్చి ఒక కార్యం మీకు చెప్తాను. యేసు ప్రభు మానవుడిగా ఉన్నప్పుడు ఎట్టుండాలి ఆయన? ఎప్పుడైనా యోచన చేశారా మీరు? ఒక మనిషిగా ఉన్నాడు కదా ఆయన, అప్పుడు ఉండుంటాడు ఆయన? నేను దేవుడు, నేను అట్లుంటాడు ఆయన. ఈరోజు పాస్టర్లు ఉండారే, చాయ్ కూసా అంతేనా? ఎక్కడ నీళ్ళు హంబుల్నెస్, ఎక్కడ తగ్గింపు, ఎక్కడ ఇంపైన జీవితం, ఎక్కడ? నువ్వేమో పెద్ద కింగ్ మాదిరి కదా నువ్వు చేసేది. నువ్వు కొందరు పాస్టర్లు ముందు కూడా కూర్చోకూడదు ఎవరు. వీడేమో విక్రమాదిత్యుడు మాదిరి కత్తి ఒకట్లేదు, కానీ వీడికి నోటి కత్తి పెట్టుకో ఉన్నాడు. ఎట్టంటట మాట్లాడేది, ఎట్టంటట తిట్టేది. అయ్యో ఈయన మాట్లాడకూడదు, ఏదో రికార్డ్ అవుతూ ఉండదు. ఆల్ నాన్ సెన్స్. అసలు మొదట మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రవక్త అంటున్నాడు, రక్షింపబడిన పాపి నేను. మహా గొప్ప ప్రవక్త ఆ మాటని ఎంత తగ్గింపుతో జీవించినాడు ఆయన. ఎక్కడండి చివరికాల వర్తమానం ప్రసంగం చేస్తున్నాం అంటున్నారు, కానీ ఆ వర్తమాన జీవితం అనేది వాళ్ళకి కనపడుతుందా? గర్వము, అహంభావము. నువ్వు ఎన్ని రహస్యాలు మాట్లాడి ఏం ప్రయోజనం? ప్రేమ లేని జీవితం. ప్రేమే పరిశుద్ధాత్మ. ఏంటో కాదు, దేవుడు ప్రేమే అయి ఉన్నాడు. ఆ దేవుడే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ రియల్గానే నీ లోపలికి వచ్చిందంటే దైవ పోలిక నీలో కనపడుతుంది, దైవత్వం నీలో ఉంటుంది. అవును, ఎవరో చేశారని కాదు, ఒకరొకరు నేర్చుకున్నది. మరి ఈ ప్రాంతంలో అట్ట ఆ పాస్ చేస్తే ఈయన కాపీ కొడతాడు, ఈయన కాపీ కొడతాడు. అట్ట అయిపోయింది అంతా కూడా. ఎక్కడ చూడు అంతే. కాదు, ఒక సేవకుడు అన్నవాడు ఎట్టుండాలంటే తగ్గింపుతో, యేసుక్రీస్తు వలె సామాన్యమైన జీవితంతో. వర్తమానం ప్రసంగం చేసేవాళ్ళు ఇంకా సామాన్యతలో ఉండాలి. దైవత్వాన్ని జీవితంలో కనపరిచే వర్తమానమే ఈ చివరి కాలపు వర్తమానం. యేసుక్రీస్తుని నీ లైఫ్లో చూపించే వర్తమానమే ఇది. అర్థమైందా? ఇదిగా నేను చూపించకపోయినావంటే అసలు వర్తమానమే నీకు అర్థం అవ్వలేదని అర్థం.
వర్తమానమే తాకలేదని అర్థం. వర్తమానం యొక్క రహస్యాలు నీకు తెలియలేదని అర్థం. సీల్స్ నీకు అర్థం అవ్వలేదని అర్థం. ఒకవేళ పెద్ద పెద్ద రహస్యాలు నీకు తెలియకుండా ఉండొచ్చు, కానీ అయితే పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం నీలో ఉండాలి. దేవుడు నీతో ఉండాలి. ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి. ప్రతిరోజు దేవుడు నీతో నడవాలి. నడవగలమా? దేవుడు నడుస్తాడా? ఒక్క మనిషితో దేవుడు కొన్ని వేల సంవత్సరాలకు మునుపు నడిచినాడు. హనోకుతో దేవుడు నడిచినాడు. మన ప్రవక్తతో దేవుడు నడిచినాడు. నోహతో దేవుడు నడిచినాడు. నువ్వు ఆయన భార్య, నీతో నడవడా ఆయన? భార్యతో ఏ పురుషుడు నడవకుండా ఉంటాడా? దైవత్వం యొక్క భార్య వధువు. ఆ వధువుతో ఖచ్చితంగా దేవుడు నడుస్తాడు. ఉత్తొత్త మాటలు మాట్లాడ్డా ఆయన నీతో నడిచేటప్పుడు ఆయన వాక్యములో ఏది ఉందో అదే నీతో చెప్తాడు. వాక్యమే నీతో మాట్లాడుతుంది. వాక్యంతో నడుచుడే దేవుడితో నడిచేది. ఇది కానీ నీలో కానీ లేకపోయిందంటే నువ్వు ఎక్కడో కొదువైనావని అర్థం, ఎక్కడో పడిపోయినావని అర్థం. ఈ వాక్యమే నీ జీవితాన్ని మార్చబోయేది. ఈ వాక్యమే నీలో రూపాంతరపు శక్తిని తీసుకొని వచ్చేది. ఈ వాక్యమే నిన్ను ఎత్తబడే విశ్వాసంలో నిన్ను పెంచేది. ఎత్తబడే విశ్వాసం నీలో రావాలంటే స్పష్టమైన వాక్యం విని, స్పష్టమైన వాక్యం వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. పరిపూర్ణమైన విశ్వాసం నీలో వస్తుంది. అద్భుతాలు ఆటోమేటిక్గా నీ జీవితంలో జరుగుతాయి. అనేక కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దయ్యాలు పారిపోతాయి. ఇతరులకి యేసుక్రీస్తు నీ జీవితంలో చూపిస్తావు నీవు, నీ మాటల్లో చూపిస్తావు నీవు, నీ క్రియల్లో చూపిస్తావు నీవు, నీ శాస్త్రంలో చూపిస్తావు నీవు. బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు ఇప్పుడు నీ జీవితంలో కనపడతాడు. ఆయన నీ లైఫ్లో కనపడతాడు. ఆయన ఇది కానీ జరగకపోయిందంటే నీకు దేవుని యొక్క వాక్యానికి సంబంధం లేకుండా ఉందని అర్థం. వాక్యాన్ని పాటించకుండా పరిశుద్ధాత్మ రాడు నీ లోపలికి. నువ్వు ఎంతకాలం వర్తమానంలో ఉండాం, వాక్యంలో ఉండాం, చర్చిలో ఉండామని నీ యొక్క జీవితం మారకపోతే ఏం ప్రయోజనం? ఒకరోజు సడన్గా చచ్చిపోతావు నువ్వు, అంతే. సడన్గా చచ్చిపోతావు. అప్పుడు అల్లాడకూడదు నువ్వు, నేను రానని. నది దగ్గర దాటేటప్పటికి వచ్చేటప్పటికి అయ్యో నేను శుభ్రం చేసుకోవాలి, దీన్ని వదిలిపెట్టాలా, ఆ సారాయి వదిలిపెట్టాలా, ఈ సిగరెట్ వదిలిపెట్టాలా, ఈ యొక్క వ్యభిచారాన్ని వదిలిపెట్టాలని అక్కడ కాదు నువ్వు అల్లాడేది. ఒకరోజు నదిని మనం ఖచ్చితంగానే క్రాస్ చేస్తాం. యోర్దాను నది మనం క్రాస్ చేసేటప్పుడు క్లీన్ అయిన లైఫ్ మనకు ఉండాలి. మన జీవితం ముగింపుకు వచ్చేటప్పుడు యేసుప్రభు దగ్గర యేసుప్రభు మన దగ్గరికి రావాలి. రా నా కుమారుడా అని చెప్పిన మనల్ని తీసుకొని పోవాలి. ఈ పరిశుద్ధాత్మ నీలో రావాలంటే వాక్యానికి సంపూర్ణమైన విధేయత. అవును, ఈ కాలంలో ఈ వాక్యం మళ్ళా మన మధ్యలో జరుగుతుంది. నీకు వచ్చిన సమాధానం నువ్వు గుర్తించలేకపోయినావు, నీ దినమును నువ్వు గుర్తించలేకపోయినావు, నీకు అయ్యో అంటున్నాడు. నీ కాలమును నువ్వు గుర్తించలేకపోయినావు. ఆ రోజు యేసుప్రభు అన్న అదే మాటలే ఈరోజు కూడా. నీ మార్పుని తీసుకొని వచ్చే వర్తమానాన్ని గుర్తించలేకపోయినావు. ఎత్తబడే విశ్వాసంనిచ్చే వర్తమానాన్ని నువ్వు తృణీకరించినావు, తిరస్కరించినావు. నీ సమాధాన కాలమును నువ్వు గుర్తించలేకపోయినావు. యేసుప్రభుని దేవుడిని గుర్తించలేకపోయినారు. అక్కడ వధువు ఈరోజు ఏం చేయాలి? ఆ వాక్యాన్ని నమ్మి వాక్య రూపులోకి మారి హల్లెలూయా ఎత్తబడేదానికి సిద్ధంగా ఉండాలి. నీలో ఇప్పుడే రాప్చర్ పనిచేయాలి. ఎత్తబడట ఇప్పుడే పనిచేయాలి నీ లోపల. ఎప్పుడో కాదు పనిచేసేది, ఇప్పుడే నువ్వు చెప్పాలా నాలో రాప్చర్ పనిచేస్తున్నది. రాప్చర్ అంటే ఎత్తబడట పనిచేస్తుంది నాలో అని. అది కానీ నువ్వు కానీ పొందలేకపోయినావంటే, గుర్తించలేకపోయినావంటే నీ సమాధాన దినాన్ని నువ్వు పోగొట్టుకున్నావని అర్థం. కుళ్ళు, క్రోధము, కుతంత్రము, పగ, ఈర్ష ఈ పెట్టుకున్నావంటే నువ్వు ఎట్ట సేవకుడు అవుతావు, ఎట్ట క్రైస్తవుడు అవుతావు? ఈరోజు చాలామంది అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధం మాట్లాడేదానికి కాదు, మన అబద్ధికులు. అయితే దేవుడు ఆయన దగ్గరికి మనం వచ్చేటప్పటికి
అబద్ధాలు పోతాయి. సత్యవంతుడైన దేవుడు వచ్చేటప్పుడు నువ్వు సత్యవంతుడుగానే జీవిస్తావు. నీ జీవితము సత్యముగానే ఉంటుంది. అప్పుడు నువ్వు చెప్పగలవు కూడా, నేనే సత్యమని ఆయన చెప్పినట్టు నేను కూడా సత్యమని నువ్వు చెప్తావు. సత్యమే సత్యాన్ని పెళ్ళాడుతుంది. హల్లెలూయా. వాక్యమే వాక్యంతో చేరుతుంది. వరుడు వాక్యమైతే వధువు కూడా వాక్యమే. కాబట్టి సంపూర్ణముగా జీవితాన్ని దేవునికి సమర్పించి ఈరోజు ఇచ్చిన వర్తమానము అనగా దేవుడిచ్చిన వర్తమానాన్ని అంగీకరించి దేవునికి ఇంపైన బిడ్డలుగా జీవించి పరిశుద్ధాత్మతో నింపబడి మీ జీవితంలో ఇంకా నువ్వు కానీ యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందకపోయినావంటే ఏ సంఘ శాఖలో ఏదేది బోధించినారో వాటిలన్నిటిని వదిలిపెట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందు. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ వరమును పొందుతావు. అప్పుడు దేవుడు నీ లోపలికి వస్తాడు. లోక ఆశలు నీలో నుంచి వెళ్ళిపోతాయి. లోక ఆశలు లోక కార్యాలు కాదు నువ్వు పొందాల్సింది. లోకము లోక ఆశలు నీలో ఉన్నాయంటే దేవుని ప్రేమ నీలో లేదని అర్థం. దైవత్వం నీలో రాలేదని అర్థం. అర్థమైందా? ఇప్పుడు చర్చిలో ఎట్టున్నావో అదే ప్రకారంగా నువ్వు కాలేజీకి పోయేటప్పుడు కూడా ఉండాలి. నువ్వు ఇప్పుడు ఎట్టున్నావో ఆ విధంగా నేను పనికి పోయేటప్పుడు కూడా ఉండాలి. చర్చికిలో ఏ విధంగా ఉన్నావో అదే విధంగా నువ్వు ఎక్కడైనా ఉండాలి. పెళ్ళికి పోయేటప్పుడు కూడా అట్నే ఉండాలి. బంధువుల ఇంటికి పోయేటప్పుడు కూడా అట్టనే ఉండాలి. మీ యొక్క బంధువులు ఒకవేళ సంఘశాఖలో ఉన్నవారైతే నీవు చర్చిలో ఎట్టుంటావో అట్నే వాళ్ళ ఇంటికి పోవాలి. అట్టగానే పోకపోతే నీలో అసలు సాక్ష్యమే లేదని అర్థం. కళ్ళు మూసుకుందాం. ఎంతమంది ఈరోజు ప్రభువా ఆ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మ నాకు కావాలి, నా జీవితాన్ని క్షమించు, నా పాపములను క్షమించు నాయన, నా జీవితాన్ని మార్చు ప్రభు. అనేక కార్యాలు నాలో ఉన్నాయి. నేను బాప్తిసం తీసుకున్నాను కానీ ఇంకా అనేక కార్యాలు నాలో అతుక్కొని ఉన్నాయి. కోపం నాలో ఉంది, యథార్థత నాలో లేదు. నిజ క్రైస్తవ జీవితం నాకు కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం నాకు కావాలి. నిజంగా దేవునితో మాట్లాడండి. నీ హృదయంలో ఉన్న కార్యాన్ని ఆయనతో మాట్లాడండి. నీ హృదయాన్ని ఆయనతో పంచుకో. దేవుణ్ణి అడుగు, నాలో ఒక మారు మనసును కలిగి చేయి ప్రభువా. నీ వాక్యాన్ని వెంబడించే జీవితాన్ని నాకు ఇవ్వు నాయన. నాలో నువ్వు రా ప్రభువా. వాక్యం నీలో వచ్చినప్పుడే ఆయన నీలో వస్తున్నాడని అర్థం. నీకు దేవుడు కావాలి, మరెక్కువ దేవుడు నాకు కావాలి, మరెక్కువ దేవుడి యొక్క కృప నాకు కావాలి. అవును, నీకు మాత్రమే కాదు, ప్రతి ప్రసంగికుడికి కావాలి. అత్యంత ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఈ చిన్న ప్రసంగము ప్రభు మీ బిడ్డలతో పంచుకున్నాం. నీవు లేని జీవితము శిథిలము నాయన. నీవు వాక్యమై ఉన్నావు. ఈ చివరి కాలపు వాక్యంతో మా హృదయాలను నింపండి, మా జీవితాలను మార్చండి. ఓ సింప్లిసిటీని దయచేయండి. సామాన్యతను మాకివ్వండి, తగ్గింపును మాకివ్వండి ప్రభువా. నిజముగానే ముద్దలను తెరిచిన దేవుడు నీవు. ముద్దర్లంటే క్రీస్తు అన్నాడు మా ప్రవక్త. ఆ క్రీస్తు లేకుండా మా జీవితం ఏమీ లేదు నాయన. క్రీస్తు అన్న వాక్యంతో మా జీవితాన్ని నింపండి. అద్భుతమైన క్రైస్తవ జీవితాన్ని ఇవ్వండి. నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించండి. అవును తండ్రి, ఇది మహా అద్భుతమైన జీవితం. ఇది క్రీస్తును కలిగిన జీవితం. ఇది దేవుణ్ణి కలిగిన జీవితం. ఇది వాక్యమైన దేవుడు, వాక్యమైన వరుడుని పెళ్లి చేసుకునే వాక్య వధువుగా మమ్మల్ని మార్చడు నాయన. ఎవరెవరు నిజంగా దీన్ని కోరుకుంటున్నారో వాళ్ళకి అట్టాటి జీవితాన్ని కలిగి చేయమని, అట్టాటి జీవితాన్ని దయచేయమని, వాళ్ళ లైఫ్ను ఆశీర్వదించమని, వాళ్ళల్లో మీరు మహిమ పొందండి నాయన. సంఘములో మీరు మహిమ పొందండి. హల్లెలూయా. మా మధ్యలో మీరు మహిమ పొందండి. వాక్య రూపును మీ బిడ్డలకు దయచేసి ఆశీర్వదించి దీవించి రాకడికి సిద్ధపరిచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. రేపటి వివాహ కార్యాన్ని ఆశీర్వదించండి. మీ కృపతో సమాధానంతో వివాహం జరుగుటకు నీ కృపను మనకి అనుగ్రహించమని, వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించమని
స్తుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. అందరూ ఆమేనందామా? నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీవు దేవునికి సేవ చేయాలన్న ఆశ నీలో ఉందా? ఆమేన్. దేవుని ఆత్మతో నింపబడాలని ఆశపడుతున్నావా? అవును. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆ రూపు నీలో ఎదుగును గాక, దేవునికి ఇంపుగా జీవించడానికి సహాయం దాయిచ్చాను గాక. నీకు స్తోత్రాలు ప్రభువా. యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అవును.